పాలించవద్దు, నెరవేర్చుడికే గాని కొట్టువేటకు నేను రాలేదు. ఆకాశమును భూమి గతించునేమో గాని ధర్మశాస్త్రమంతయు నెరవేర్చు వరకు దాని నుండి ఒక పొలి అయినను ఒక సునేనను తప్పిపోదని నిశ్చయముగా మీతో అని చెప్పుచున్నా. గమనించండి, ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలన్నిటినీ నెరవేర్చడానికి నేను వచ్చాను, కానీ కృపాశాస్త్ర సంబంధమైన కనికిరాని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అందుని బట్టి ఇక్కడ యేసుని గూర్చిన ఒక సందర్భం భూగోళం తలకిందులవుతూ ఉంది. వార్త విన్నప్పుడు యోధా దేశము బెత్లెహేములో ఆశ్చర్యం కలుగుతుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనం, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరును. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడి లోకానికి కన్యక గర్భవతి కావాలి. యేసు క్రీస్తు ద్వారా మనకి, యేసు క్రీస్తు ద్వారా అంటే యేసు క్రీస్తు ఎలా భూమి మీదకి వచ్చాడు అంటే ఒక కన్యకను బట్టి మానవుడిగా జన్మించాడు, దేవుని బట్టి దేవుని కుమారుడిగా జన్మించాడు, దేవుడిగా జన్మించాడు. ఇద్దరుగా ఉన్నారు ఇక్కడ. అందుచేత ఇక్కడ కన్యక గర్భాన్ని జన్మించాలి. ఇక్కడ జరిగిన పాపానికి, జరిగిన శాపానికి మనము చెరలోకి వెళ్ళిపోతున్న మన ఆత్మలను విడిపించడానికి దేవుడు ఒక ప్రణాళిక చేశాడు. ఏమిటి ఆ ప్రణాళిక అంటే దానికి విడుదల కలిగించడానికి ఒక కన్యక గర్భవతి అయి కుమారుని కనాలి. కుమారుని కన్నప్పుడు అతడు మానవుడై ఉండాలి, పూర్తిగా మానవుడై ఉండాలి, పూర్తిగా దేవుడై ఉండాలి. గమనించండి, పూర్తిగా మానవుడై ఉండాలి, పూర్తిగా దేవుడై ఉండాలి. అటువంటి పురుషుడు ఈ భూమి జన్మించాలి, స్త్రీల వల్ల కాదు. ఇక్కడ జరగడానికి మొదటి దేవుడు ఆదాముని నిర్మాణం చేశాడు, మట్టి నుండి ఆదాముని నిర్మాణం చేశాడు, ఆదాము నుండి స్త్రీని నిర్మాణం చేశాడు, హవ్వను నిర్మాణం చేశాడు. వాళ్ళిద్దరిని జతపరిచాడు. కానీ వాళ్ళిద్దరు మొదటి మనుషుల నుండే ఈ భూమి మీదకి మరణం వచ్చింది, మధ్యలో రాలా. మొదటి మనుషుల నుండి భూమి మీదకి మరణం వచ్చింది అనమాట. ఎప్పుడు వచ్చింది? ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ మరణం? 1000 సంవత్సరాల చరిత్ర. గమనించండి, మన భారతీయ సాంప్రదాయ ప్రకారంగా అనేకమైన గ్రంథాలు, అనేకమైన యుగాలు జరిగిపోయాయని చెప్తా. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము, జల ప్రళయానికి ముందు ఆది దినాలు. ఈ ఆది దినాల్లో జరిగిన సందర్భమే ఈ సృష్టికి పట్టిన సమస్య. ఏమిటి ఆ సమస్య అంటే పాపము, పాపం వల్ల వచ్చిన జీతం మరణం. పాపము అంటే ఆజ్ఞ అతిక్రమం. ఈ పండు తినకరాబాయి అని చెప్పాడు దేవుడు. ఎవరికి? ఆదాముకి చెప్పాడు, హవ్వకి చెప్పాడు, ఈ పండు తింటే మీరు చచ్చిపోతా. రెండవది, ఈ పండు తింటే మంచి చెడ్డల పండు కనుక మంచి చెడ్డలు మీకు తెలుస్తాయి, తినకండి, తింటే మీకు చనిపోతారని దేవుడు చెప్పాడు. కానీ ఆ లోక సంబంధమైన యుక్తి కలిగిన అపవాది హవ్వను ఆదామును మోసపరిచి ఆ పండుని తినేలాగా చేసి ప్రేరేపించి మీరు దేవతల వలె మారిపోతారనేసరికి ఆశ కలిగింది వాళ్ళకి. గమనించండి, ఈ సందర్భమే లోకానికి ఏం తెచ్చిపెట్టింది అంటే పాపం వచ్చి పడింది, మరణం వచ్చి పడింది. అట్లాగే మానవుని జీవితంలోనికి విద్వేషాలు. ఆదాం హవ్వ అనేటువంటి వారు మొదటి పుట్టినవాడు కయీను. కయీను ఎటువంటి వాడు అయ్యాడంటే మనుషులను చంపేవాడయ్యాడు, తన సహోదరుని ప్రేమించలేని వాడయ్యాడు, తన సహోదరుని రాయితో కొట్టి చంపాడు.
రక్తం ఒలిగించాడు. ఎక్కడ వచ్చింది వాళ్ళ గొడవ అంటే దేవుని సన్నిధానములో వచ్చిన సందర్భం. దేవుడు ఆదాం కుమారుడైన కయ్యను తన పంట పొలముల నుండి దేవునికి అర్పణ తీసుకువెళ్ళాడు. హెబేలు తనకు ఆస్తున్న గొర్రెల మందల నుండి దేవునికి అర్పణ తీసుకువెళ్ళాడు. దేవుడు హెబేలు ఒక అర్పణను అంగీకరించాడు, కయ్యను ఒక అర్పణను దేవుడు అంగీకరించలేదు. కనుక హెబేలుని అంగీకరించినట్లుగా కయ్యనుని దేవుడు అంగీకరించలేదు. అందుని బట్టి దేవుడు ఏం చేశాడంటే ఈ కయ్యనుతో ఏం చెప్పాడంటే, నువ్వు సత్క్రియ చేస్తే నా ఎదురు తలెత్తుకొనవా. దేవుడు ఏం కోరుతున్నాడు? లోకం దేవుని సన్నిధి నుండి ఎందుకు పారిపోతున్నారు? దేవునికి దూరంగా ఎందుకు పారిపోతున్నారు? బైబిల్ పేరు చెప్తే మనుషులు అడిగిపోతున్నారు. ఎందుకనంటే క్రియలు లేని సందర్భం, సత్క్రియలు లేని సందర్భం. సత్క్రియలు మానవుల్లో లేవు. గమనించండి, దేవుని సన్నిధికి వస్తే అంటే బైబిల్ అనుసరిస్తే మనుషుల్లో ఉండేటువంటి వ్యసనం అంతా చావాలి, మనుషుల్లో ఉండేటువంటి అలవాట్లన్నీ చావాలి. కనుక పరిశుద్ధమైన జీవన విధానంలో బైబిల్ మానవుడిని అడుగుతుంది. కనుక మానవుడు బైబిల్కు దూరంగా పరిగెత్తుకుపోతున్నాడు. దీన్ని కనుగొన్నారు, పశ్చిమను కనుగొని వాళ్ళు ఏం చేశారంటే వెంటనే ఆ సువార్త మనకు కూడా అందించారు. మనవాడు కూడా కనుగొని దీన్ని ప్రజలందరికీ అందించారు. ఎందుకంటే ఇది దేవుని వల్ల కలిగేటువంటి రక్షణ సువార్త, యేసు ప్రభు వారి ద్వారా. ఎందుకంటే ఒక మాగోయ్, మాది, మాకి అనేటువంటి పేర్లు వాళ్ళకు ఉన్నాయి. పారసిక దేశపు రాజ్యంలో ఉండేటువంటి ఒక మహాజ్ఞానులు అన్నమాట వాళ్ళు. ఆ రోజులు ఎంతో పుణ్యాత్ములు. వాళ్ళు నడిస్తే భూమి మీద నడిచేటప్పుడు చీమలు చనిపోతాయని, జీవరాశులు చనిపోతాయని చాలా ఆచి తూచి నడిచేటువంటి పద్ధతులు కలిగిన ఈ జ్ఞానులు అన్నమాట, పండితులు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే భూమిని అపవిత్రపరచకూడదు, గాలిని అపవిత్రపరచకూడదు, నీళ్ళని అపవిత్రపరచకూడదు, అగ్నిని అపవిత్రపరచకూడదు అని చెప్పి ఇంటి పైన అగ్ని గోళాలు నిర్మాణం చేసుకుని ఎవడైనా చనిపోతే ఆ ఇంటి పైన ఉండేటువంటి విశాలమైన స్థలాలు, ప్రత్యేకంగా ఎత్తైన స్థలాలను నిర్మాణం చేసి అక్కడ చనిపోయిన వారిని అక్కడ విడిచిపెట్టేవారు. ఆకాశ పక్షులు తినేవి, లేకపోతే ఎండిపోయేవి. ఎందుకంటే అగ్నిలో కాలిస్తే అగ్ని అపవిత్రం అవుతుంది మానవుడిని, నీటిలో పడిస్తే నీళ్లు అపవిత్రం అయిపోతాయి, లేక భూమిలో పాతి పెడితే భూమి అపవిత్రం అయిపోతుందని అటువంటి పండితులైన జ్ఞానులు పారసిక దేశపు జ్ఞానులు ఆ రోజుల్లో భౌగోళికంగా అంతరిక్షములో జరుగుతున్న సంఘటనలను గమనించి వాళ్ళు ఏం చేశారంటే నక్షత్రాన్ని కనుగొన్నారు. నక్షత్రాన్ని కనుగొని ఎక్కడికి వెళ్ళారనంటే 2వ అధ్యాయం 1వ వచనంలో, రాజైన హెరోదు జన్మలందు యూదయ దేశం బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చిందని చెప్పి. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, మేము తూర్పు దిక్కున ఆయన నక్షత్రాన్ని చూసి ఆయన పూజింప వచ్చిందని చెప్తున్నారు. ఈ పారసిక మహదీయ సంబంధమైన ఈ ఒక జ్ఞానులు తూర్పు దేశపు జ్ఞానులను రాయబడింది. మహాపండితులు. ఆ రోజుల్లో 2000 సంవత్సరాలకు ముందుగానే ఆకాశంలో కదులుతున్న నక్షత్ర ఉద్భవించేటువంటి సందర్భాలు, నక్షత్రాలు కదలికలను, నక్షత్ర మండలాలు కదలికలను గమనించిన జ్ఞానులు. వాడు ఒక ప్రవక్త, వారికి 600 సంవత్సరాల ముందుగానే, క్రీస్తు పూర్వము 600 సంవత్సరాల ముందుగానే ఓ ప్రవక్త చెప్పాడంటే ఏమనంటే, నేను చనిపోయిన తర్వాత ఒక ప్రవక్త జన్మిస్తాడు. ఆయన జన్మించినప్పుడు ఆకాశంలో నక్షత్రం పుడుతుంది, కనిపిస్తుంది అని చెప్పినప్పుడు వాళ్ళు ఆ నక్షత్రాన్ని గురించి వెదికి 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 యేసు ఉన్న స్థలానికి వచ్చి యేసుని ఆరాధించా.
యేసుని వెతికారు. యూదయ దేశం బెత్లెహేములో హెరోదు కలవరపడ్డాడు, ప్రజలందరూ కలవరపడ్డారు. ఎందుకనంటే లోకాన్ని రక్షించడానికి, రక్షణ ఇవ్వడానికి, పాప పరిహారం ఇవ్వడానికి, విమోచన క్రయధనాన్ని ఇవ్వడానికి రక్షకుడిగా దేవుని కుమారుడిగా అవతరించిన దేవాది దేవునిని వెతకడానికి ఆ ప్రవక్తలు వెంబడించిన విధానాన్ని చూడండి, గమనించండి. ఈ సందర్భంలో ఇప్పుడు కాలంలో అంటే అప్పుడు కాలంలో ఏ పేటలో అయినా ఎవరైనా ఒక అబ్బాయి జన్మిస్తే మనకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు అన్ని రంగాల్లో అభివృద్ధి కలిగినప్పుడు మన గ్రామంలో ఈ వారంలో ఎంతమంది పిల్లలు పుట్టారు ఎవరికైనా తెలుసా? పూర్వం తెలుసు. పూర్వం ఎందుకంటే టెలికాం లేదు, ఇంటర్నెట్ లేదు, అయినా సరే సమాచారం తెలిసేది. అందుని బట్టి ఆ కాలంలో మరి యేసు ప్రభువారు జన్మించినప్పుడు ఈ సమాచారాన్ని ఎలా అందించారు అని అంటే మరి చూడండి ఎంత దూరంగా ఈ ఒక వార్త అంది, ఆ వార్తను వెంబడించారు చూడండి. అందుని బట్టి యేసు ఎవరు ఆరాధించడానికి, యేసుని ఏ విధంగా ఆరాధించాలి గమనించండి. బైబిల్ ఇప్పటికీ చెప్తుంది యేసు ఒక ఆరాధన అనేటువంటిది ఒక మార్గం. యేసుని ఆరాధించేటువంటి స్థితి అంతా ఒక ఆత్మ సంబంధమైన మార్గం. యేసు ప్రభువారు ఒక సమరీ స్త్రీతో చెప్తున్నారు, అమ్మా ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో దేవుని ఆరాధించేవారు ఆత్మ సంబంధమైన ఆరాధన, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు. ఇలాగ పర్వతాల మీదను లేక వివిధ చెట్ల కిందను ఆరాధించే కాలం కాదు. రాబోయే కాలం అంతా ఆత్మ సంబంధమైన ఆరాధన జరగాలి. కనుక యేసుని ఆరాధించడానికి ఈ దినము ఈ ఎర్రమల గ్రామంలో సత్యనారాయణ గారు దేవుడు చూడండి, ఎక్కడో పాలిస్తీనా, ఎక్కడో బెత్లెహేములో జన్మించిన యేసుని ఈరోజు ఎర్రమల గ్రామంలో ఇంట ఆరాధించడానికి దేవుడు ఎంత ప్రణాళిక గమనించండి. ఎందుకంటే ఈ సువార్త వాడు మాగోయ్ అనేటువంటి జ్ఞానులకే కాదు మనకు కూడా అందింది కనుక మనం కూడా దీన్ని వెంబడిస్తున్నాం. వాళ్ళు ఆనాడు నక్షత్రాన్ని వెంబడించారు, కానీ ఈనాడు మనం యేసుని ఈ గ్రంథము చేత పట్టుకుని మనం వెంబడిస్తున్నాం. యేసుని వెంబడించడం అంటే ఏమిటంటే తన పాతవన్నీ విడిచిపెట్టి యేసుని నిత్య జీవం వైపు, దేవుని రాజ్యం వైపు మన ప్రయాణం. దేవుడు ఎందుకు యేసుని లోకాన్ని పంపించాడు? ఆ ప్రణాళికలో మనం ముందుకు సాగడానికి యేసుని ఆరాధించేటువంటి ఒక ఆధ్యాత్మికత కార్యక్రమంలో మనం ఉన్నాం. అందుచేత ఇక్కడ మరొక వచనములో చదువుదాం. యెషయా గ్రంథములో 7:14 వచనాన్ని చదువుకుందాం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కని అతనికి ఏం పేరు? గమనించండి, కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కొని కానీ అతనికి ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. యేసునకు పేరు లేదు తెలుసా? ఏం పేరు అని అంటే యేసు అని అంటే రక్షకుడు, క్రీస్తు అని అంటే అభిషేక్తుడు, ఇమ్మానుయేలు అని అంటే ఆయన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు మోసేని అడుగుతున్నాడు ఒక దినాన హోరేబు పర్వతం పైన దేవుడితో మాట్లాడుతూ మోసే అడుగుతున్నాడు, అయ్యా మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలు నన్ను అడుగుతారు, నీ పేరేంటి? నేను ఉన్నవాడను అనువాడను, సజీవుడైన దేవుడను, మాట్లాడేటువంటి దేవుడను అని చెప్పు. గమనించండి, ఎందుకనంటే యేసుని ఆరాధించడం అని అంటే దేవుని యొక్క ఉనికి, దేవుని యొక్క నిత్య జీవం. దేవుడు ఎవరైతే దేవుడు ఇష్టపడతాడో మొదట దేవుడే ఆ వ్యక్తిని కదిలిస్తాడు, ఆ దేవుడు ఆ వ్యక్తిని నడిపిస్తాడు, కదిలిస్తాడు. అట్లాగే దేవుని వైపు తన హృదయాన్ని తిప్పుకుంటాడు. దేవుడు ఏమో అడుగుతున్నాడు అని అంటే నీ వెండి నీ బంగారాలు ఏమి కాదు, నీ హృదయం నాకు కావాలి, నన్ను నీ భుజముల మీద పెట్టుకో అని అంటున్నాడు దేవుడు. ఎందుకంటే నామక్షరముగా
పరమగీతంలో 8వ అధ్యాయంలోకి వచ్చిన చదువుకుందా. పరమగీతము 8వ అధ్యాయము 6వ వచనంలో కింద భాగములో, నీ హృదయము మీద నన్ను నామక్షరముగా ఉంచుకొనుము, నీ భుజమునకు నామక్షరముగా నన్ను ఉంచుము. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఉంచాలి? హృదయ సంబంధమైన హృదయంలో మరొకరి చోటివ్వకూడదు. యేసుని ఆరాధించేవాడు హృదయం నిండా ఆయనే ఉండాలి. చూడండి, ఒక భార్య భర్తలు మనం చూస్తే తన భార్య భర్తలు ఒక దాంపత్య జీవితంలో వారు కట్టబడిన తర్వాత దేవుని ప్రణాళికలో వారు ఒక 20 సంవత్సరాలు జరిగేటప్పటికి వారికి ఒక కుటుంబం ఏర్పడుతుంది. పిల్లలు ఏర్పడతారు, పిల్లలు పెద్ద అవుతారు. కుటుంబం, భార్య భర్తలు కుటుంబం కావాలని గృహాలు ఏర్పడతాయి. అట్లాగే ఇదంతా కుటుంబ వ్యవస్థ ఎంతో సాకి ముందుకు తీసుకొస్తారు. సునాహాసంగా 1 సంవత్సరం 1 నెలలో జరిగిపోయే సమస్య అది. దాంపత్య జీవితంలో 2 పిల్లలు లేకుంటే 3 పిల్లలు లేకుంటే ఆ పిల్లలు చదవడం, డిగ్రీ చదవటం, ఆ విధంగానే వారు గృహ నిర్మాణాలు చేయటం, తన కుటుంబం వారికి ఎన్నో శ్రద్ధ కలిగి తన దాంపత్య జీవితంలో వారు చేసిన పాటులు 1 సంవత్సరంలో జరిగిపోయాయా? ఎంతో త్యాగం. భార్య ఎంతో త్యాగం చేయాలి, భర్త ఎంతో త్యాగం చేయాలి, పిల్లలు కూడా ఎంతో త్యాగం చేస్తేనే కానీ, పట్టుదల ఉంటేనే కానీ 10th పాస్ అవ్వగలరా, డిగ్రీ పాస్ అవ్వగలరా? లేదు. ఎందుకంటే ఆ విధంగానే దేవుడు ఉనికి కూడా 2000 సంవత్సరాల నుండి మన జీవితాలను మార్చడానికి ఆయన ఇంకనూ మనల్ని వెంబడిస్తూ నా వైపుకి రండి, మీ ప్రయాసాలు విడిచిపెట్టండి, నన్ను వెంబడించండి, మీరు జీవం కలిగి ఉంటారు అని చెప్తున్నాడు. ఎందుకు అంటున్నాడు అంటే మనం నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. గమనించండి, ఒక మాట సామెతల గ్రంథములో 8వ అధ్యాయంలోకి వచ్చిన చదువుకుందా. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 33వ వచనం, 32 నుండి చదువుదా. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి, నా మార్గమును అనుసరించి వారు ధన్యులు. ఉపదేశమును నిరాకరింపక జ్ఞానులైండుడి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశమును వినివారు ధన్యులు. గమనించండి, ఎవరు ధన్యులు అంటే దేవుని ద్వారబంధముల యొద్ద కాచుకొని కనిపెట్టుకొని వినేవాడు ధన్యుడట. ఎవరునంటే వెంబడించేవాడు. వినడానికి వెంబడిస్తేనే కానీ వినలేడు. కనుక యేసుని వెంబడించాలి. ఓదేనా యేసు ప్రభువారు ఏం చెప్తున్నాడు? ఒక కుష్ఠరోగులను యేసు ప్రభువారిని దగ్గరికి వచ్చి 10 మంది కుష్ఠరోగులు అడిగారు, యేసు ప్రభువా, మా మీద కనికిరబడి మమ్మల్ని స్వస్థపరచవా అని అడిగారు. నేను స్వస్థపరుస్తున్నా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరు నన్ను వెంబడించండి అని అడిగాడు. అయితే యేసుని వెంబడిస్తుండగానే వారి కుష్ఠరోగాలు వారిని విడిచి వెళ్ళిపోయాయి. గమనించండి, మనం యేసుని ఆరాధిస్తుండగానే మన జీవితంలో ఉన్న సమస్యలన్నీ మనం విడిచి వెళ్ళిపోతాయి అన్నమాట. అందుచేత మనం యేసుని వెంబడించాలి. రెండవది, ఆయన్ని వెంబడిస్తుండగానే దేవుని రాజ్య ప్రణాళిక అంతా మనకు అర్థమవుతుంది. కనుక ఆయన రాజ్య ప్రణాళికలో మనం స్థిరపడాలి. భౌతికంగా మనం ఎంతో మంది ప్రేమిస్తారు, ఎన్నో ఇన్విటేషన్లు ఇస్తారు, ఎన్నో ఫంక్షన్లకు మనం వెళ్తాం, వాటి వల్ల మనకి నిత్య జీవం కలగదు. దేవుని ఆరాధన వల్ల, దేవుని క్రమము పాటించడం వల్ల, దేవుని బిడ్డగా స్థిరపడటం వల్ల మనకు నిత్య జీవం కలుగుతుంది. అందుచేతనే యేసు లోకానికి వచ్చాడు. ఆయన కనీక గర్భాన్ని జన్మించాడు. కనుక ఒకవైపు మానవునిగా, పూర్తిగా మానవునిగా, మరొక వైపు పూర్తిగా దేవుని కుమారుడిగా ఆయన అవతరించి సర్వలోకానికి తన రక్షణ సువార్తను ప్రకటిస్తున్నాడు అన్నమాట. అందుచేత ఇక్కడ ఏమంటున్నాడు? కింద వచనములో 34, 35లో నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును,
యెహోవా కటాక్షం వానికి కలుగును, నన్ను కనుగొనని వాడు తనకి హాని చేసుకును. నా యందు అసహ్యపడి వారందరూ మరణమును స్నేహితురు. గమనించండి, నన్ను కనుగొనేవాడు జీవాన్ని కనుగొంటాడు. యెహోవా కటాక్షం వారికి కలుగును, నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకుంటును. నా యందు అసహ్యపడే వారందరూ మరణాన్ని స్నేహితురు. యేసుని అసహ్యపడే వారంతా అపావులు అవుతారనమాట. యేసు మీద అసహ్యపడితే ఏం జరుగుతుందనంటే, యేసు ప్రభు వారికి ఆపోజిట్ ఎవరున్నారనంటే మరణం ఉంది. వాడు మనం కాచేవాడు కాదు, మనం మింగేవాడే. అందుచేత యేసుని ఆరాధిస్తే నేరం అని అబద్ధాలు చెప్పేవాడు అంతా కూడా వాళ్ళు మరణ సంబంధమైన పార్టీలో వారసులు అనమాట. వాళ్ళు ఆ మరణం వాళ్ళని మింగేస్తుంది. వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. వాళ్ళతో ఉన్న వాళ్ళని ఎవరిని కూడా వాళ్ళు విడిపించలేరు. ఎందుకనంటే యేసుకి ఆపోజిట్ ఎవరున్నారని అంటే మరణమే. గనుక యేసుని ఆరాధిస్తే ఏం కలుగుతుందనంటే నిత్య జీవం. యేసుని ఆరాధించడం వల్ల ఏం కలుగుతుందనంటే నిత్య జీవం. అందుచేత ఒక మాట మనం చదువుకున్న లోక సువార్త 2వ అధ్యాయం 21వ వచనములో, 2వ అధ్యాయం 21లో ఆ శిశువును సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడకమునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకి పెట్టింది. 8వ దినం. గమనించాలి, ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలను ఏమి కూడా ఆయన తప్పిపోలా. బాల్య కాలం నుండి తన తల్లిదండ్రులు వాటిని నెరవేరుస్తూనే ఉన్నారు. 23వ వచనములో ఆ మోషే ధర్మశాస్త్రం చొప్పున తమను తాము శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచులు మగపిల్ల ప్రభుకు ప్రతిష్ఠింపబడవలెను. తొలిచూలు పిల్లలు దేవునికి ప్రతిష్ఠింపబడినప్పుడు యేసు ద్వారా దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. పునరుత్థానములో మొదట ప్రథమ భాగముగా యేసు ప్రభువే పునరుత్థానుడయ్యా. ఏ దేవునికైతే తొలిచూరి పిల్లలను జ్యేష్ఠ సంతానమును ప్రతిష్టగా ఇవ్వబడుతుందో ఆ జ్యేష్ఠుడైన యేసు ప్రభు వారి పునరుత్థానము నుండి ఆయన పునరుజ్జీవం కలిగి ఆయన మొదట లేచిన వాడు. కనుక ఆయన ద్వారానే, జ్యేష్ఠుడైన ఆయన ద్వారానే. చాలా మంది అంటారు, మీ దేవుడు ప్రథమ భాగం ఇవ్వాలా, ముందు కాయలు కూరగాయలు ఇవ్వాలా, ముందు బిడ్డను దేవునికి సేవకు ఇవ్వాలా అని అంటారు. ఎవరు వాళ్ళకి కలుగుతుంది పునరుజ్జీవం, పునరుత్థానం అని అంటే యేసు క్రీస్తు ప్రభువారి వల్లే. ఆయనే జ్యేష్ఠుడైంది, ఆయనే పునరుత్థానంలో మొదటి వాడుగా లేచిన వాడు కనుక ఆయన ద్వారానే నిత్య జీవం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అందుచేతనే లేఖనం ఎలా చదివిస్తుంది లోక సువార్త 5:3లో 3వ అధ్యాయం 3వ వచనం, అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిసం పొందవాలని యోర్దాను నది ప్రదేశమంతటా ప్రకటించుచుండెను. గమనించండి, యోహాను అనేటువంటి ఒక ప్రవక్త, అతడు లేవి వంశస్థుడు. యేసు ప్రభువారికి బాప్తిసం ఇవ్వడానికి వచ్చిన వాడు, లోక పాప భారం అంతా ఆయన మీద మోపడానికి వచ్చిన వాడు కనుక ఆయన పాప క్షమాపణ ప్రకటించడం ప్రారంభించాడు. ఏమని ప్రకటిస్తున్నాడు అంటే రక్షణ నిమిత్తం మారు మనసు పొందండి, పరలోకం నిమిత్తం రాబోతుంది కనుక మారు మనసు పొందండి, పాప పరిహార నిమిత్తం మారు మనసు పొందండి, బాప్తిసం పొందండి ప్రకటించడం ప్రారంభించాడు. యేసు ప్రభు వారు కూడా అక్కడ బాప్తిసం తీసుకున్నాడు. లోక పాప భారమంతా ఆయన మీద మోపబడింది. ఒక ప్రవక్తగా, సేవకునిగా, దేవుని కుమారుడిగా ఆయన చేశాడంటే ఆయనే దేవుడుగా ఆయన సేవను ప్రారంభించి అనేకమైన అద్భుతాలు చేసి చనిపోయిన వారిని బ్రతికించి రోగులను స్వస్థపరిచి ఆయన ఏం చేశాడంటే లోకములో దేవుని రాజ్య సువార్త ప్రకటించాడు అనమాట. అందును బట్టి
అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 21వ వచనములో ఒక వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 21వ వచనములో, అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుదురని దేవుడు చెబుతున్నాడు. దేవుని బట్టి అనంటే ప్రభు నామమును బట్టి. ఈ దినముల్లో చూడండి, లోకాన్ని మనం చూస్తే మన భారతీయులే కాదు, చైనా దేశస్తులు కూడా చాలా మూఢనమ్మకస్తులు. ఒక అఘోరి అనేటువంటి ఒక వ్యక్తి, మగవాడే, ఒక ఆడవాడిగా ఆపరేషన్ చేయించుకున్నాడు. తర్వాత అతను ఏం చేశాడంటే ఒక అఘోరిగా వేషం ధరించాడు. ఎందుకంటే అతను మామూలుగా సామాన్యుడే, మనిషే, కానీ అఘోరిగా ప్రారంభించాడు అతను వేషాన్ని. తర్వాత ఏం జరుగుతుందంటే లోకం అతన్ని ఎక్కడున్నాడో, మన ఎక్కడో సమాధుల్లో ఆగినట్టు వరంగల్లో టీవీ న్యూస్ ఏంటంటే ట్రాఫిక్ ఆగిపోయిందంట హైవే. ఒక మనిషి అతను ఒక వీడియో పెట్టాడు. ఏమని పెట్టాడంటే, ఓ ముస్లింలారా, ఓ క్రైస్తవులారా, ఓ సకోత కోయటానికి నేను వచ్చాను అంటున్నాడు. అతను గమనించండి, దేవునిగా కొలిచి మానవులంతా దేని కొరకనంటే నాశనానికి. మానవుడు ఎవడు దేవుడు కాదు. ఎవడైనా ఒక వ్యక్తి గడ్డం పెంచుకుని ఏదో ఒక యూనియన్ అట్లాగే ఒక డ్రెస్ కోడ్ వేసుకుని వచ్చాడు అనుకోండి, అతనే దేవుడు అని కొలుస్తుంది లోకం. గమనించండి, దేవుడు ఎవరో ఆలోచన లేదు, పరిగణ లేదు, పరీక్ష లేదు. కానీ యేసు 2000 సంవత్సరాల నాడు ఈ భూమి మీద అవతరించి భూతలమంతా ఆయన సువార్త ద్వారా అనేకమైన ప్రజల హృదయాల్లో ఆయన నివసిస్తూ ఉన్నాడు. ఎందుకంటే యేసుని ఆరాధిస్తే ఏం కలుగుతుందనంటే నిత్య జీవం అని రూఢిగా అంగీకరించిన ప్రతివాడు ఒప్పుకుంటున్నాడు. యేసు దగ్గరికి వచ్చాక తాను జీవితాన్ని మార్చుకున్నానని ఒప్పుకుంటున్నాడు. యేసుని వెంబడించే క్రితం నేను ఒక భయంకరమైన దురలవాట్లు గలవాడిని ఒప్పుకుంటున్నాడు. గమనించండి, ఏ గ్రంథంలో నుండి వెంబడించిన వాడు కాదు, తన పాత జీవితాన్ని మార్చుకున్నానన్నవాడు లేడు. ఈనాడు గొప్ప గొప్ప గురువులైన వాళ్ళు కూడా సిగరెట్ తాగుతారు, మందు తాగుతారు, వ్యభిచారం చేస్తారు, జోసం ఆడతారు. వీళ్ళంతా కూడా గొప్ప భక్తిపరులుగా నటిస్తారు ప్రతి సంవత్సరంలో కొన్ని నెలలు. కానీ శాశ్వతంగా వారు ఏ వ్యసనం మానరు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే వ్యసనాన్ని నిర్మూలన చేస్తుంది, మనల్ని దేవుని పిల్లలుగా పరిశుద్ధునిగా జీవింపజేస్తుంది. కనుక యేసుని ఆరాధిస్తే ఏం కలుగుతుందనంటే పరిశుద్ధత, నిత్య జీవం, అభిషేకం, దేవుని యొక్క ఆత్మ అభిషేకం. యేసు ప్రభువు ఒక మాట చెప్తున్నాడు. ఏ విధంగానంటే యోహాను సువార్తలో 4వ అధ్యాయము 14వ వచనం, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పిక కొనడు, నేను వారికి ఇచ్చిన నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండినని ఆమెతో చెప్పాను. గమనించండి, నేను ఇచ్చిన నీళ్లు ఎక్కడికో వెళ్ళి వివిధ పట్టణాలకు వెళ్ళి 8 కిలోమీటర్లు ప్రయాణం చేసి ప్రార్థనకు వెళ్ళమని చెప్పలా. వానిలోనే నీ ఊరేడు నీటి బొగ్గగా నేను మారుస్తాను వాడిని. నేను ఇచ్చే నీళ్ళు ఎక్కడో కాదు, వానిలోనే మోరాలి. నువ్వు ప్రార్థన చేస్తే నీలోనే అద్భుతం జరగాలి, నీ నుండి అద్భుతం ప్రారంభం అవ్వాలి, అద్భుతాన్ని చూడాలి. అనేకులకు నువ్వు చేసిన ప్రార్థన